అండి. మా అయ్యా మా కుమారుడు రాజ్ కుమార్ సేవకు ఇస్తానని అనుకున్నాము. ఇప్పుడే పుట్టాడు. ప్రేయర్ చేయండి అయ్యగారు. దేవుడు అయ్యా ఇదిగో నాయనా నీ కుమారుడు చెప్పినటువంటి ప్రకారముగా అయినా మాకు కుమారుడు పుడితే మీ సేవకు ఇస్తామని అనుకున్నాము. ఇప్పుడే కుమారుడు పుట్టాడని రాజ్ కుమార్ గారు చెప్తున్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక. అలానాడు అన్నా ప్రార్థన దేవుడు విని అన్న అడిగింది, నాయన నాకు ఒక కుమారుడిని మీరు దయచేయండి. నీవు కానీ నాకు కుమారుడిని ఇస్తే ఆ బిడ్డ నీ నామ మహిమార్థము కొరకు, నీ పరిచర్య కొరకు, నీ సేవ కొరకు ఆ బిడ్డని మేము సమర్పిస్తాం. ఎప్పుడు సమర్పిస్తాం? ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత. కనుక దేవుని కృపను బట్టి ఆ యొక్క అన్న ప్రార్థన దేవుడు విని ఆ బిడ్డకి, ఆ అన్నకి దేవుడు కుమారుడిని ఇచ్చాడు. అప్పుడు ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి ఆ తల్లి మరి ఆ మందిరానికి తీసుకువెళ్ళి ఆ మందిరానికి దేవుణ్ణి ఆ బిడ్డని ప్రతిష్ఠించింది. దేవుని యొక్క నామములో బాలుడుగా ఎదుగుతూ వర్ధిల్లుతూ అభివృద్ధి చెందాడు ఆయనే సమయలు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే ఇదిగో రాజ్ కుమార్ గారు అనుకున్నటువంటి ప్రకారముగా దేవుడు ఆ కుమారుడికి దేవుడు తోడుగా ఉండి తనకి కుమారుడు పుడితే సేవకిస్తాననుకున్నాడు. ఆ బిడ్డనిచ్చాడు. దేవుడు దీవించునుగాక. దేవుని పనిలో ఆ బిడ్డని పెంచండి. ఆ బిడ్డకి తోడుగా ఉంటాడు. మీకు దేవుడు సదాకాలము తోడగిండి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బిడ్డలకు తోడుగా